హలో స్టూడెంట్స్, మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపు నుంచి జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ జేఈఈ మెయిన్స్ అంటే ఏంటో మీకు పూర్తిగా నేను ఒక వీడియోలో వివరించడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూసినట్లయితే మీకు దీని గురించి అవగాహన అయితే వస్తుంది. సో జేఈఈ మెయిన్స్ 2020 నోటిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంజనీరింగ్ కోర్సులలో టాప్ మోస్ట్ కాలేజీలో జాయిన్ కావాలనుకున్న వారికి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనము డేట్స్ వచ్చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్ 1 నుంచి 31 వరకు ఈ డేట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్స్ అనేది ఏప్రిల్ అండ్ మేలో 2 సెషన్స్గా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే ప్రతి సెషన్కి మనం సపరేట్గా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే 2 కలిపి ఒకేసారి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ డేట్స్ మనం ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే మార్చ్ 1 నుంచి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. సో అలాగే సెషన్ 1కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 8 నుంచి అలాగే మే 3 వరకు అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈసారి 2 సెషన్స్ మాత్రమే పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే ఇవి 4 సెషన్స్గా ఉండేది, కానీ ఈసారి ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ జరగడం వల్ల ఇది 2 సెషన్స్కి కుదించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కూడా 2 షిఫ్ట్లలో ఉంటుంది. మొదటి షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటే, సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. మనం ఈ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఆర్కిటెక్చర్ అన్నిటి కూడా సేమ్ ఫీజు అయితే పెట్టాడు. జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు మేల్ అయితే 650 రూపీసు, ఫీమేల్ అయితే 325 రూపీస్ పెట్టాడు. అవుట్ సైడ్ ఇండియా అయితే మేల్ అయితే 3000, ఫీమేల్ అయితే 1500 పే చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే మేల్ అయితే 325, ఫీమేల్ అయితే కూడా 325 రూపీస్ పెట్టాడు. అవుట్ సైడ్ ఇండియా అయితే వాళ్ళు 1500 రూపీసు చెల్లించాల్సి ఉంటుంది. సో అలాగే 2 పేపర్లు కూడా అప్లై చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు థర్డ్ జెండర్ అయితే 325 రూపీసు, అవుట్ సైడ్ ఇండియా అయితే 1500 రూపీస్ ఉంది. అలాగే మనం దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కీము, ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే, సో పోయినసారి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి నుంచి మనకు హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ అండ్ మన తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇంగ్లీష్కి అయితే దేశంలోని అన్ని సెంటర్లు అందుబాటులో ఉంటాయి, కానీ ఈ తెలుగు రీజనల్ లాంగ్వేజెస్ మాత్రం ఏ రాష్ట్రంలో అయితే జనాభా ఆ లాంగ్వేజ్ మాట్లాడుతారో అక్కడ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు ఇందులో కనబడుతుంది క్లియర్గా. అలాగే ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్ వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే పేపర్ 2 బీఏ ఆర్కిటెక్చర్ కూడా దీనికి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే బీ ప్లానింగ్ కూడా ఈ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ప్లానింగ్ బేస్డ్ థియరిటికల్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బీటెక్ పేపర్ని మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి సెక్షన్ ఏ నుంచి 20 క్వశ్చన్లు ఉంటే, సెక్షన్ బి నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇందులో చాయిస్ అయితే సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ చాయిస్ అయితే ఉంటుంది. సిమిలర్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. కానీ ఇంతకుముందు వరకు ఎలా ఉండే అంటే సెక్షన్ బి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండే. కానీ ఈసారి సెక్షన్ బి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లై చేశారు, కాబట్టి మనం సెక్షన్ బిని అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. సో అలాగే మనం బీ ఆర్కిటెక్చర్ పేపర్ చూసుకున్నట్లయితే ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 20, సెక్షన్ ఏ 10, సెక్షన్ బి నుంచి ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 50 అంటే 200 మార్క్స్, 100 టోటల్ 400 మార్క్స్ ఉంటాయి. సో పాజిటివ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్, నెగిటివ్ అయితే -1 మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే బీ ప్లానింగ్ కూడా సేమ్ 20 అండ్ 10 మ్యాథమెటిక్స్ నుంచి ఉంటే 100 మార్క్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్కు 200 మార్క్స్, ప్లానింగ్కి 100 మార్క్స్, టోటల్గా 400 మార్క్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి 0 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఇందులో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ అనేది జనరల్గా 3 అవర్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 1 అవర్కి ఎక్స్ట్రా 20 మినిట్స్ అయితే ఇస్తారు. సో 3 అవర్స్లో 20 మనం లెక్క కట్టుకుంటే టోటల్గా వాళ్ళకు 4 అవర్స్ టైం అయితే ఉంటుంది. కానీ ఎవరైతే 2 పేపర్లు రాస్తారో, బీ ఆర్కిటెక్చర్, బీ ప్లానింగ్ అయితే రాస్తారో వాళ్ళకు జనరల్గా 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. అదే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 4 hours 10 minutes అయితే ఉంటుంది. అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం క్లియర్గా మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేకపోతే లేదా అని చెప్పి మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడే మనకు ఈ చాయిస్ అనేది రావడం జరుగుతుంది.
అలాగే ఈ సెషన్కి సంబంధించిన టైమింగ్స్, అలాగే ఎంట్రన్స్ క్లోజింగ్ గేట్స్కి సంబంధించిన టైమింగ్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్లో క్లియర్గా కనబడుతున్నాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంటుంది, సెషన్ 1 షిఫ్ట్, నథింగ్ బట్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా ఈ స్క్రీన్లో కనబడుతుంది. సో పేపర్ 1 అనేది పేపర్ 1 బీఈ బీటెక్ వాళ్ళకు, పేపర్ 2 అనేది బీ ఆర్కిటెక్చర్ వాళ్ళకు, పేపర్ 2B అనేది బీ ప్లానింగ్ వాళ్ళకు ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్క్రీన్లో మీరు చూడవచ్చు. సో అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన మనం సిలబస్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ నుంచి సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, బైనామియల్ థియరమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, మ్యాథమెటికల్ ఇండక్షన్, లిమిట్స్, మ్యాట్రిసెస్, పర్ముటేషన్ అండ్ కాంపిటేషన్స్, అలాగే ఇక్కడ చూపించినటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా యూనిట్స్ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, అలాగే 3 డైమెన్షనల్ జియోమెట్రీ, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, వెక్టారు, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసి మీకు రెఫరెన్స్ కోసం కూడా మీరు ఉంచుకోవచ్చు. సో ఫిజిక్స్కి సంబంధించిన చూసినట్లయితే ఫిజిక్స్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, గ్రావిటేషన్స్, రొటేషనల్ డైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్, లాస్ ఆఫ్ మోషన్. సో అలాగే ఇంకా మనం నెక్స్ట్ పేజీలో చూసుకున్నట్లయితే ఏముందంటే ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటివ్ కరెంటు. సో అలాగే సెమీ కండక్టర్స్, అటువంటి సిలబస్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ని మనం తరువుగా ప్రిపేర్ అయితే ఆ పేపర్ని మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మనం స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆప్టిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫిజిక్స్లో. అలాగే మనం కెమిస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే అటామిక్ స్ట్రక్చర్ కానీ, స్టేట్ ఆఫ్ మ్యాటర్ కానీ, ఓకే, కెమికల్ బాండింగ్ కానీ, సో ఇంకా ఏది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీస్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ కైనమాటిక్స్, సొల్యూషన్స్, ఈక్విలిబ్రియము, సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే సెకండ్ ఇయర్ నుంచి కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవి కూడా ఎగ్జామినేషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఈ నథింగ్ బట్ ఈ స్క్రీన్లో చూపించిన సిలబస్ మొత్తం మనకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లు. మీరు ఒకసారి క్లియర్గా ఇది చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సిలబస్ ఫర్ పేపర్ 2A బీ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పిన సిలబస్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసామో అదే సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ వాళ్ళకు బీ ఆర్కిటెక్చర్. సో యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే సిలబస్ ఫర్ పేపర్ 2B నథింగ్ బట్ బీ ప్లానింగ్ వాళ్ళకు కూడా సేమ్ మ్యాథమెటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథమెటికల్ ఇండక్షన్, సీక్వెన్స్ అండ్ సిరీస్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, పర్ముటేషన్ అండ్ కాంపిటేషన్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో సేమ్ అదే సిలబస్ వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేది కామన్ అనమాట ఇక్కడ. అంటే యాప్టిట్యూడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ట్రాగా జనరల్ అవేర్నెస్, సోషల్ సైన్సెస్, థింకింగ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇది పీడిఎఫ్ని మీరు క్లియర్గా తరువుగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ కూడా ఈజీగా అవుతుంది. సో అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే, సో ఆన్లైన్ అప్లికేషన్ మొదటగా మనం గూగుల్లో వెళ్ళిన తర్వాత జేఈ ఎన్టీఏ సైట్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీలో వెళ్ళిన తర్వాత సో మీకు అక్కడ ఐకాన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఒక ఎక్స్టర్నల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ సైట్ అనేది ఈ స్క్రీన్లో చూపించిన ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండో ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్న కండిషన్స్ అది ఓకే చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ డీటెయిల్స్ మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎందుకంటే వాడు ఎడిట్ ఆప్షన్ అనేది ఈసారి ఇవ్వకపోవచ్చు. సో ఇవ్వమని కూడా చెప్పేసి నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఇచ్చాడు. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే మనం ఏ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతున్నామో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది చాలా జాగ్రత్తగా క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. లేకపోతే తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో కాబట్టి మనం ఇప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. సో అలాగే మనం 10th సంబంధించిన డీటెయిల్స్, స్కూలు ఎక్కడ చదివాము, అలాగే 10th హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ ఎక్కడ చదువుతున్నాము ఆ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మనం ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్ పేరు, దాని యొక్క పిన్ కోడ్ నెంబరు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అలాగే మనం ఫోటో, సిగ్నేచరు, కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాడు ఇచ్చిన స్పెసిఫిక్ సైజులో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఫైనల్గా ఫీజు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఒక కాపీ ఉంచుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో అది మీకు ఇందులో స్క్రీన్లో లాస్ట్లో కనబడుతుంది, మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మీకు సాల్వ్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో అలాగే ఛానల్ని లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you for all the best to your coming examinations. Thank you.